హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఛానల్. సో మా సిరి వచ్చి 1 month అయిపోయింది. మా ఇంట్లో సందడి వరలక్ష్మి వ్రతాలు, మంగళగౌరి పూజలు, తర్వాత వినాయక చవితి ఇవన్నీ కూడా ఫెస్టివల్స్ అన్ని కూడా జరిగినాయి. అయితే ఇవన్నీ ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. వీటన్నిటికన్నా ముందు ప్రీవియస్ వీడియోలో మా ఇంట్లో సోఫా ఒకటి కొనాలి అనుకుంటున్నాము, షాపింగ్కి వెళ్తున్నాము అని చెప్పేసి చెప్పాను కదా మీతో. అయితే అదంతా చూపించడం జరిగింది. కాకపోతే ఏం సోఫా కొన్నాము ఏంటి అనేది మీతో నేను షేర్ చేసుకోలేదు కదా. సో ఇప్పుడు మీరు చూసేయండి. ఇక్కడ పెద్ద ఆడపిల్ల, ఇక్కడ చిన్న ఆడపిల్ల. ఇట్లా కూర్చొని రిలాక్స్ అవుతారు అనమాట. ఇప్పుడు మధ్యలో వెళ్ళి మీరు కూర్చుంటారా? సో ఫస్ట్ నా ఇన్స్టాగ్రామ్ ఛానల్లో ఈ సోఫా ఫర్ సేల్ అని పెట్టాను అన్నమాట స్టోరీ. సో చాలామంది రిప్లై ఇచ్చారు. సో ఎవరికైతే యాక్చువల్గా నీడ్ ఉందో సో వాళ్ళని చూసి వాళ్ళకి ఇచ్చానమాట. సో మేము ఆర్డర్ చేసుకున్న సోఫా అయితే వచ్చేసింది అనమాట. సో ఇంత నీట్గా దాన్ని ప్యాక్ చేశారు, మొత్తం ర్యాప్ చేసి. సో ఇది ఇప్పుడు పైకి తీసుకొచ్చి ఇన్స్టాల్ చేయాలన్నమాట. ఇట్లా సింగిల్ సీట్స్ ఏమో ఇట్లా వచ్చాయన్నమాట నీట్గా. సో ఇవి మేము తీసుకుంది 3+2+1+1. సో ప్యాకింగ్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగా వచ్చింది ప్యాకింగ్ గురించి. సో ఇది 2 సీటర్ అనమాట. అక్కడ చూసినా కదా బొమ్మ కనిపిస్తుంది దీంట్లో, అది 2 సీటర్. షోరూమ్ నుంచి టీం వచ్చి వాళ్ళే అంతా అన్బాక్సింగ్ చేస్తున్నారు అన్నమాట దీన్ని. సో చేసి వాళ్ళే ఇన్స్టాల్ చేస్తారు. ఇంత చిన్న బాక్స్లో అంత పెద్ద సోఫా ఎట్లా పట్టిందనే మాకు కన్ఫ్యూజన్ ఉండే అన్నమాట అయిపోయే వరకు. నాకు మా అన్న ఇంకా మా నాన్న అదే డిస్కస్ చేస్తున్నాము. సో తీసాక అర్థమైంది. సో బ్యాక్ రెస్ట్ అనేది తీసేసి ఫోల్డ్ చేసిండ్రు. సో అవి లాక్ సిస్టమ్ ఇచ్చాడన్నమాట దీనికి. మనకి బ్యాక్ రెస్ట్ ఇంకా 2 హ్యాండిల్స్ కూడా మంచిగా లాక్ సిస్టమ్ లాగా ఇచ్చాడనమాట. సో ఎప్పుడన్నా మనం దీన్ని మూవ్ చేసుకోవాలి, ఏదైనా ఇల్లు మారినా సో అట్లా చేసినప్పుడు రిలొకేట్ చేసినా కూడా సో ఈజీగా దీన్ని అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనే ఒక ఫీచర్ మాకు చెప్పారన్నమాట. సో ఇది చూసి మేము కొనేటప్పుడు మాకు తెలీదు. సో ఇంటికి వచ్చాక తెలిసింది. ఇక్కడ ఈ సోఫా ఇన్స్టాల్ చేస్తుంటే మీకు ఈ బ్యాక్గ్రౌండ్లో హాల్లో బెలూన్స్ అవన్నీ కనిపిస్తున్నాయి. సో మీరు ఆల్రెడీ గెస్ట్ చేసే ఉంటారు ఈ సోఫా ఎప్పుడు వచ్చిందనేది. మేము ముందు రోజు బిఫోర్ డే, ఈ సోఫా వచ్చే బిఫోర్ డే సిరి వచ్చిందన్నమాట. సో సిరి కోసం వెల్కమింగ్ చేయడానికి ఈ బెలూన్స్ అవన్నీ ఏర్పాటు చేశాము. సో సిరి వచ్చిన నెక్స్ట్ డేనే ఈ సోఫా వచ్చిందన్నమాట. మేము ఆర్డర్ 3-4 days ముందే ఇచ్చాము, కానీ ఆ రోజు వచ్చింది ఇది. సో అట్లా వీడియో మాత్రం ఇప్పుడు పెడుతున్నాము. సో మాకు ఇంతకుముందు అమ్మ చెప్పింది కదా, ఇంట్లో చాలా పూజలు అవన్నీ జరిగాయి. సో ఇల్లంతా కూడా అస్తవ్యస్తంగా అయిపోయింది. సో ఇప్పుడు ఏంటి అంటే అలేఖ్య ఇంకా అర్చన వదిన వీళ్ళంతా కలిసి కిచెన్ క్లీన్ చేస్తున్నారు. ఒకసారి వెళ్ళి వాళ్ళతో మాట్లాడదాం. శ్రావణ మాసం వచ్చిందంటే మన ఇంట్లో తెలిసిందే కదా మీకు, నోములు వ్రతాలు అవన్నీ మనకు వంట వాళ్ళు ఇంట్లోకి వచ్చి స్టవ్ అంతా జిడ్డు, ఇంకా ఫ్లోరింగ్ పాపం అలాగే స్టార్ట్ చేసింది. ఫ్లోరింగ్ కింద కూర్చొని అవి ఇది దేగుతూ అట్లా వేసుకుంటారు కదా, ఇంకో స్టవ్ పెట్టుకొని పూరీలు అవి. దానివల్ల కిచెన్ అంతా ఆయిల్ అయిపోయింది. ఎన్నిసార్లు ఇట్లే ఉంటున్నాము. అందుకే ఇవాళ కొంచెం దీన్ని నీట్ చేద్దాము అని చెప్పి ఇద్దరం కలిసి స్టార్ట్ చేసిన బల ప్రయోగిస్తున్నారు. నేను ఇంటరప్ట్ చేస్తాను ఇప్పుడు అందరినీ, ఓకేనా? నేను ఇక్కడ శ్రీకాంత్ అనమాట, ఇంటరప్ట్ చేస్తున్నాను మిమ్మల్ని. డైలీ క్లీనింగ్ చేసినట్టే చేస్తే ఇట్లా 1 month నుంచి పట్టిన జిడ్డు పోతుందా? ఫస్ట్ ఆన్సర్. పోదు. అలాంటి దానికి డైలీ క్లీనింగ్ చేసేదానికి ఇగో ఈ మాప్ ఉంది, తర్వాత స్క్రబ్ ఉంది, వాడతారు. కానీ మన ఇంట్లో ఆల్రెడీ ప్రోడక్ట్స్ ఉన్నాయి వీటికి సంబంధించింది, కానీ మీరు వాడట్లేదు. వదినా ఫస్ట్ మీకోసం ఒక ప్రోడక్ట్ ఇస్తా. ఇందాక వాళ్ళ కిచెన్లో చెప్పినా కదా మీకోసం కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయని చెప్పి. ఆల్రెడీ ఈ ప్రోడక్ట్స్ వాళ్ళకి చూపించినా వాళ్ళు వాడింది కూడా, మేము మర్చిపోయిందేమో వాళ్ళు. అండ్ ఈ ప్రోడక్ట్స్వి ఇండివిజువల్గా వీడియోస్ చేసి కూడా పెట్టామన్నమాట. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఎలక్ట్రిక్ స్పిన్ స్క్రబ్బర్ అనమాట ఇది. సో మోడల్ వచ్చేసి ఇది రాయల్. సో ఇట్లా ఉంటుంది. సో దీని యూసేజ్ ఇప్పుడు చూద్దాము. దాని తర్వాత ఇది వచ్చేసి మనకి అగారో వాళ్ళది ఎలక్ట్రిక్ స్పిన్ మాప్ అనమాట ఇది. సో ఇదో ప్రోడక్ట్, ఇది కూడా డీటెయిల్ వీడియో ఉంది చూడండి. సో బేసిక్గా ఇవన్నీ చూస్తుంటే నాకు ఏం గుర్తొస్తుందంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సీజన్ ఏంటి? దసరా ఇంకా దివాళీ.
సో చాలా మంది కూడా ఇల్లంతా కూడా డీప్ క్లీన్ చేసుకుంటారు కదా, సో వాళ్ళకైతే ఒక పర్ఫెక్ట్ కిట్ అని చెప్పొచ్చు డీప్ క్లీనింగ్ కోసము. సో ఎక్కడైనా ఏ కార్నర్స్ లో అయినా దీంతో చేసుకోవచ్చు. దాని తర్వాత కింద ఫ్లోరింగ్ అంతా కూడా దీంతో క్లీన్ చేసుకోవచ్చు. ఈ లింక్స్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. అండ్ ఇప్పుడు దీని యూజెస్ ఏంటి, ఎట్లా యూజ్ చేస్తున్నాం, లోపలికి వెళ్ళి వాళ్ళకి ఒక కోట్ ఇచ్చి దీన్ని డీటెయిల్ వీడియో చేద్దాం. ఇగో ఈ ప్రోడక్ట్ మీకోసం. అది అది ఇక ఇంత మురికి పట్టింది ఇక్కడ. సో ఇప్పుడు ఇవన్నీ తీయాలంటే ఎట్లా అనుకుంటున్నారు? ఓన్లీ సాధ్యం ఏంటంటే మన దగ్గర అగారో ఎలక్ట్రిక్ స్పిన్ స్క్రబ్బర్ ఉంది. ఏముంది? యా, అదే స్క్రబ్ ఇక్కడ ఉంటది కదా మంచిగా. మనము ఆల్రెడీ మీరు వాడింటారు కదా ఇవన్నీ. ఫస్ట్ అడాప్టర్ ఫిక్స్ చేసుకోవాలి దానికి. యా, ఫిక్స్ అయిపోయిందా? దాని తర్వాత మీకు కావాల్సింది స్క్రబ్ కావాలా, లేదంటే ఏదైనా బ్రష్ కావాలా? ఇప్పుడు ఈ జిడ్డుకి మనకి ఈ బ్రష్, ఈ బ్రష్ కాదు, మంచి స్క్రబ్ పెడితే వెళ్ళిపోతుంది. దాని తర్వాత ఇగో పాయింటర్, మన దగ్గర పాయింటర్ బ్రష్ కూడా ఉంది దీంట్లో. సో మనకి క్లోజ్ పాయింటర్స్ లో కావాలంటే పాయింటర్ బ్రష్ వాడచ్చు. తర్వాత కొన్ని పెద్ద పెద్ద సర్ఫేసెస్ కి, మన టైల్ క్లీనింగ్ కి, సో ఏదైనా వాష్రూమ్స్ లో ఎడ్జెస్ కార్నర్స్ క్లీన్ చేసుకోవడానికి వాటికి మనం ఇది వాడచ్చు అనమాట. సో ఇవి వచ్చేసి మనకి ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మంచి నీట్గా గ్లాస్ మీద మనకి ఏమంటారు లైజాల్ కానీ ఇవన్నీ వేసి గ్లాస్ క్లీన్ చేస్తే చాలా నీట్ అయిపోతుంది గ్లాస్ కూడా. యా, ఫ్రిడ్జ్ అలాంటివి అంటే స్మూత్ సర్ఫేసెస్, ఎందుకంటే ఇవన్నీ వేస్తే గీతలు పడతాయి కదా, స్క్రాచెస్ పడతాయి కదా. అదంతా ఓకే. ఇది క్లీన్ చేయడానికి ఏం పెట్టాలి? స్క్రబ్బే వాడినాం అప్పుడు మనం ఆల్రెడీ. అది క్లీన్ చేసుకున్నాం కూడా చాలా సార్లు. మళ్ళీ దుమ్ము పట్టింది చూసిన మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మా ఆయన చేస్తాడు కాబట్టి మాకు అంత తెలియదు అగారో ప్రొడక్ట్స్ గురించి. బట్ చాలా ఈజీ ఉంది. బటన్ ఆన్ చేయండి మీరు. దీనిలో మనకి టూ స్పీడ్ మోటార్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు సో ఇప్పుడు ఉంది కదా మిషన్, ఇది ఛార్జింగ్ లెవెల్ అన్నమాట. దీంట్లో ఏం లేదు, మనకి వైర్ ఉంటుంది, ఈజీగా దీన్ని ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ టైప్ సి కేబుల్ ఉంటుంది మనకి. ఇక్కడ దీంట్లో మనకి మాన్యువల్ బాక్స్లో ఇస్తారనమాట. సో ఇది మనం ఎందుకు ఓపెన్ చేయాలి అంటే మా ఇంట్లో అందరు ఫోన్స్ టైప్ సి కాబట్టి అదే ఛార్జింగ్ పెట్టేసిన. సో ఇది ఏంటంటే 2 స్పీడ్ ఫంక్షన్. ఫస్ట్ తిప్పితే ఫాస్ట్ తిరుగుతుంది, తర్వాత స్లో తిరుగుతుంది అనమాట. సో మీకు కావాల్సినట్టే దాన్ని మార్చుకోవచ్చు ఛార్జింగ్ లెవెల్. ఇప్పుడు దీని మీద కొంచెం ఒక లిక్విడ్ సర్ఫేస్ మీకు క్లీన్ చేయండి, తెలుస్తుంది డిఫరెన్స్ మీకు. యా, మనం చేతితో చేస్తే ఎన్ని స్పిన్స్ తిరుగుతుందా? తిరగదు కదా. సో అట్లా ఇది వాడుతున్నాం అనమాట. ఎలిమినేట్ దిస్. యా, చూసారా అట్లా తిరుగుతుంది అనమాట, తిరిగి నీట్ చేస్తుంది. ఇప్పుడు మీరు దీన్ని పెట్టండి, ఇది లోపల పెట్టేస్తే ఆటోమేటిక్ ఇలా తిరిగి చూస్తున్నా బ్లాక్ కలర్ వచ్చేస్తుంది మురికి ఆల్రెడీ. సో మనకు అక్కడే అదే ప్లేస్లో పెట్టలే తిరిగితే. సో ఒకసారి మీరు తీయండి, ఇన్సేపు క్లీన్ చేసారు కదా, చూసిందా ఎంత మురికి ఉండే, ఎట్లా అయిపోయింది క్లీన్గా కదా. సో అట్లా క్లీన్ అయిపోతుంది. వేసి రుద్దినా పోదు. సో అట్లా అర్థమైపోయిందా ఎలక్ట్రిక్ స్పిన్ స్క్రబ్బర్ ఉపయోగాలు. అండ్ ఇది ఒక్కటే కాదు, మీరు ఒక్కసారి స్క్రబ్ ఇవ్వండి, అది ఇవ్వండి. ఇప్పుడు ఇక్కడ ఈ దుమ్ము చూసండి, ఇక్కడ గ్లాస్ మీద చూడండి, ఒక్కటే నిమిషం అయిపోయిందా. విత్-ఇన్ 10 సెకండ్స్లోనే మనకి ఇంత ఏరియా క్లీన్ అయిపోయింది. క్లీన్ చేసినప్పుడు మనం క్లీన్ చేయగానే ఇదో చూసినావా. ఇప్పుడు నాకు నా సైడ్ తిప్పిండు కెమెరా, నేనేదో మీరు ఇద్దరితో పని చేపిస్తున్నట్టుంది. నేను లేచి నేను కూడా ఇక్కడ చేస్తా. యాక్చువల్లీ ఇక్కడ అదే కూడా ఇంకొకటి ఇవ్వచ్చు కదా, అదేదో ఇంకోటి ఉంది చూడు, 2 ఇట్లా మళ్ళీ రీటేక్, టేక్ టూ. నా బాధ పాపం సిరి ఇది డైలాగ్ సిరి ఏంటంటే నీకు కష్టం అర్థం చేసుకుంది అంతే, కానీ నీ కష్టాన్ని దూరం చేయడానికి ఒక ప్రోడక్ట్ కొనుక్కొచ్చింది ఎవరు? నీ భర్తనే. యా, సో ఇది నీకోసం. అయ్యా వెంటనే మీరంతా కార్పెట్స్ మీద బతికేటోళ్ళమ్మా యుఎస్ లా. మేమేందంటే బండల్ ఎలక్ట్రిక్ స్పిన్ మాప్ దీంట్లో మాప్స్ ఉంటాయి, డిటాచబుల్ మాప్స్. ఇవి తీసుకొని మంచి ఉతుక్కోవడానికి తీసేది, ఉతుక్కొని ఇట్లా అతికించేసుకోవాలి. ఓకేనా, 2 ఉంటాయి అట్లా. దీంట్లో ఏం చేయాలంటే మనము ఈ దాంట్లో మనం
యాక్చువల్లీ ఇట్లాంటి వాటితోనే రోడ్స్ క్లీన్ చేస్తారు, చాలా నీట్ గా అవుతుంది కదా. ఏదంటే వాటర్ క్లీన్ చేయాలంటే ఆరో వాటర్ క్లాత్ క్లీన్ ఏంటంటే ఎలక్ట్రిక్ స్పిన్ మాప్. సో అగారో వాళ్ళది. మనం ఏంటంటే జస్ట్ ఇది వాటర్ పోసుకున్నాం కదా, ఇట్లా తీసుకొని ఇది పవర్ బటన్, ఇక్కడేమో వాటర్ త్రో చేయాలన్నమాట. ఓకేనా, యా ఇట్లా మన ఇది వస్తే వాటర్ అక్కడ ముందు స్ప్రే అవుతాయి అన్నమాట. సో ఇది పవర్ బటన్. ఆన్ చేయగానే హే వాక్యూమ్ రుంబా లాగా సేమ్. సో దీనికి ఏంటి అంటే కానీ మనం ఉండాలి తడి కావాలనుకో ఈ బటన్ ఉందా, దగ్గర క్లోజ్ చేసి లైట్ కనిపిస్తాయి కదా, ఈ లైట్ దగ్గర పెట్టు, ఈ లైట్ దగ్గర పెట్టు, వాటర్ స్ప్రే చేస్తుంది. వాటర్ అలా స్ప్రే చేసి యా ఇప్పుడు వాటర్ అనేది చూపిస్తాం. ఇది నీట్ గా మనకి ఇంత పవర్ఫుల్ స్క్రీన్ వస్తుంది కాబట్టి నువ్వు హైట్ ఎక్కువ కదా, అందుకే అడ్జస్ట్మెంట్ కూడా ఇచ్చింది. దట్స్ వెరీ నైస్, అది చాలా బాగుంది. సో అట్లా అడ్జస్ట్ చేసుకుంటే మనం తిప్పచ్చు వాటర్ అంతా కూడా. సో మనం ఇట్లా క్లీన్ చేసుకుంటే వెళ్తే ఇంత క్లీన్ చేస్తుంది, అంతా పీల్ చేసుకుంటాం బేసిక్ గా వాటర్ అంతా కూడా. సో క్లీన్ అయిపోయినాయా? సో ఇట్లా మనకి ఎలాంటి స్టెయిన్స్ ఉన్నా కూడా బండ మీద క్లీన్ చేస్తుంది ఇది. మనం వాటర్ వేసి క్లీన్ చేసుకోవచ్చు, లేదంటే వాటర్ పడ్డా కానీ వాటర్ ఉన్నా కూడా మనకి ఇట్లా నీట్ గా క్లీన్ చేస్తుంది ఇది. చూసింది కదా, ఇప్పుడు చూస్తే ఈ క్లాత్ అంతా కూడా మొత్తం పట్టేసుకుంది. ఇప్పుడు అమాంతం తీసేసుకొని ఇదంతా కూడా ఇట్లా కడిగేసి వాటర్ లేదా మళ్ళీ ఇక్కడ వాటర్ స్ప్రే చేసుకోవాలి. బటన్ మొత్తం యా అట్లా వాటర్ పడతాయి, అట్లా వాటర్ పడగానే చేసుకోవాలి. ఇదేంటి ఎలక్ట్రిక్ పవర్ పెట్టుకోవాలా? ఛార్జింగ్ మనకి ఇక్కడ నుంచి ఇక్కడ ఇది మనకి ఇస్తారన్నమాట. ఇది ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవాలి. చాలా తక్కువ టైంలోనే ఫుల్ ఛార్జ్ అయిపోతాయి. లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇస్తా. సో మీరు వంటలు క్లీన్ చేస్తూ ఉండండి. నాకు బయట కొంచెం కార్నర్స్ లో దుమ్ము ఉంచాలా, ఆ దుమ్ము క్లీన్ చేసుకునే పని ఉంది. లోపల కొడుకు కోడలు ఎంత కష్టపడి క్లీన్ చేసుకుంటుంటే ఇక్కడ చూడండి ఎంత ఎంజాయ్ చేస్తుందో ఈ బుడ్డదాన్ని వేసుకొని. హాయ్ ఈశాన్వి, హాయ్ హాయ్. అయ్యో 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 అమ్మా కొంచెం లేవాలమ్మా, నాకు పని ఉంది అక్కడ. సో అక్కడంతా కార్నర్లో మట్టి పడ్డదు కదా, నువ్వు చెప్పినావా నాకు, అవన్నీ క్లీన్ చేయాలి. మరి నేను లేస్తే కొంచెం నాకు పని ఉంది. ఓకేనా? ఏంది ఇది బయట ఒక మెషిన్, లోపల మెషిన్స్ అంతా ఇప్పుడే పెట్టుకోవడానికి క్లీనింగ్ నైట్ అంటే ఇంకా బేసిక్గా నాకు చెప్పినట్టు అన్ని పూజలు అన్నీ అయిపోయినాయి కదా. సో వాళ్ళు చేసేదేమో 1 month లో కొంచెం కిచెన్ పాడేందుకు వాళ్ళు చేస్తున్నారు. ఇక ఇంట్లో చిన్నపిల్లలు ఉంటాయి కూడా చేయదగిలి అవదగిలి ఇట్లా మట్టి అయితే కింద పడుతుంటుంది. సో ఇవన్నీ క్లీన్ చేయమని చెప్పి నాకు ఒక టాస్క్ ఇచ్చాను అనమాట. సో అట్లా మనం పని చాలా స్మార్ట్గా చేయాలి కాబట్టి ఇలాంటి స్మార్ట్ ప్రోడక్ట్స్ ని చూస్ చేసుకున్నాను నేను. సో దిస్ ఇస్ ఇది కూడా అగారోనేనా? అగారో హ్యాండ్ హెల్డ్ వాక్యూమ్ క్లీనర్ అన్నమాట ఇది. సో దీంతో నేను ఇది క్లీన్ చేయబోతున్నా. చూడండి, ఇది చాలా పవర్, దీంట్లో చాలా సక్షన్ పవర్ మాత్రం చాలా బాగుంది. సో చూడడానికి చాలా చిన్నగా ఉన్నా కూడా ఒక మంచి ప్రోడక్ట్ అన్నమాట ఇది. అసలు ఈ మట్టి ఇవన్నీ ఎంత నీట్గా ఎంత ఫాస్ట్ వెళ్ళిపోతాయి కదా. మొత్తం తక్కువ అనిపిస్తుంది. ఇది కూడా పడేసారు ఇక్కడ తినుకుంటూ. సో అట్లా ప్రతి కార్నర్ కి వెళ్తుంది అన్నమాట ఈ ప్రోడక్ట్. ఇది మనకి ముందర వచ్చేసి అడాప్టర్ ఉంటుంది దీంట్లో. సో ఫస్ట్ ఇది పెట్టుకోవాలి. ఇది పెట్టుకొని దీంట్లో ఏంటంటే కార్నర్స్ లో ఎడ్జెస్ లో దుమ్మనం సర్చ్ చేసుకోవడానికి ఇది పెట్టుకోవాలి. అండ్ దాని తర్వాత సోఫా కిందికి కానీ బెడ్ కిందికి కానీ ఇలా ఫ్లెక్సిబుల్ గా వెళ్ళాలి, కార్ లో క్లీన్ చేసుకుని సీట్స్ కిందికి పోవడం అంటే ఈ ఫ్లెక్సిబుల్ పైప్ కూడా ఉంటుంది. సో ఇది కూడా ఇట్లా జాయిన్ చేసేసుకొని ఇది కూడా నీట్గా దీనికి జాయిన్ చేసేసుకోవాలి. జాయిన్ చేసేసుకొని మనము ఇది వాడుకోవచ్చు అనమాట. సో అట్లా ఓకేనా? ఇప్పుడు అంతా బెడ్ కూడా క్లీన్ చేయొచ్చా? ఇట్లా మ్యాట్రెస్ కి బ్రష్ పెట్టేసుకొని ముందర ఇప్పుడు అడాప్టర్ ఉంటుంది. ఫస్ట్ దేనికైనా అడాప్టర్ ఇంపార్టెంట్. ఈ మధ్య బెడ్ మ్యాట్రెస్ క్లీనింగ్ చాలా ఎక్కువ అయిపోయింది, అందరికి అవగాహన వచ్చేసింది చెప్పాలంటే క్లీన్ చెయ్యాలి అని చెప్పి. సో అట్లాంటి టైంలో ఇది బాగా హెల్ప్ అవుతుంది. వాక్యూమ్ చాలా అంటే పెద్ద పెద్ద వాక్యూమ్ క్లీనర్ తీసుకెళ్ళి మనం అంటే చాలా ఈజీగా ఉండడానికి కోసం అయితే అనమాట. సో ఇప్పుడు చూసినాం కింద మనము ఏదో జరుగు ఇక్కడ ఇగో ఇందాక చూసినా బ్రష్ టైప్ ఉంటుంది అనమాట. సో ఇట్లా పెట్టేసుకొని మనం బెడ్స్ మీద కానీ కార్పెట్స్ మీద లేదా ఇలాంటి వాటి మీద క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు సోఫా మీద క్లీన్ చేస్తుంటే కొంచెం నీరు పడింది అనమాట. సో అందుకే ఇది కూడా సోఫా ఇట్లా బ్రష్ కొని అమ్మంతా క్లీన్ చేసుకోవచ్చు. నీట్గా వచ్చేస్తుంది.
ఇలా అంటే కార్నర్స్లో ఈ బ్రషెస్ ఏంటంటే ఇలా ఫ్లెక్సిబుల్గా వెళ్ళిపోతుంది అన్నమాట. ఈ 3 ప్రోడక్ట్ లింక్స్ అని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. నేనైతే అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను ఇవి. సో చాలా రీజనబుల్ ప్రైస్ వస్తాయి అండ్ వీటి ఫంక్షనాలిటీస్ చాలా యూజర్ ఫ్రెండ్లీ ఉంటాయి అన్నమాట ఇవి. సో ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, డీటెయిల్స్ చెక్ చేయండి. స్టార్టింగ్లో వీడియో చెప్పింది కదమ్మా సోఫా ఇది తీసుకున్నామని చెప్పేసి. సో మా సోఫా వచ్చేసి అనమాట 3 సీటర్ 1+1 ఇట్లా తీసుకున్నాము అండ్ 2 సీటర్ కూడా తీసుకున్నాం అన్నమాట. అది కూడా చూపిస్తాం మీకు. ఇట్లే ఉంటుండే కదా ఫస్ట్ స్టార్టింగ్ లో మనకి ఇలా ఉండే మోడల్. దీని తర్వాత ఏంటంటే ఎల్ షేప్ వచ్చినాయి, దాని తర్వాత 3+2 వచ్చినాయి. అట్లా డిఫరెంట్ గా ఎందుకు ఇట్లా తీసుకున్నారు చెప్పు. ఎల్ షేప్ ఎందుకు వద్దు, ఇది ఎందుకు తీసుకున్నారు? ఫంక్షన్ లో అయితే తీయలేమని చెప్పి ఇంకొకటి కూడా అక్కడ ఈశాన్య మూల అత్తే వద్దనని చెప్పి మూల పెట్టకూడదు అన్నట్టుగా ఒక కాన్సెప్ట్, అది ఖాళీగా ఉంచాలని చెప్పేసి. సో సెకండ్ విషయం ఏంటి అంటే ఈ ఎల్ షేప్ అనేది మేము ఆల్మోస్ట్ 10 years వాడినాము, ఇచ్చా బోర్ కొట్టింది. ఇంకా అదే ఇంటికి రాగానే అదే కాన్సెప్ట్ అండ్ ఈ ప్లేస్ మొత్తం లాక్ అయిపోతుంది. ఏంటంటే ఈ ఎల్ షేప్ ఉన్నందుకు ఎక్కడ మూవ్ చేయలేకపోతున్నాం, అంటే సిమెట్రిక్ గా ఉండదు కదా. ఇక్కడ హ్యాండిల్ ఉంటది, ఒక దిక్కు చెప్తే ఇంకో దిక్కు హ్యాండిల్ ఉండదు. సో ఇట్లా ఉందని చెప్పేసి ఈసారి ఏంటంటే ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ ఏమైనా ఈజీగా దీన్ని మూవ్ చేసి ఓ పక్కన చేసి ఈ ప్లేస్ అంతా కూడా వాడుకోవచ్చు అనే ఆలోచనతో ఇంట్లో అందరం కూర్చొని డిస్కస్ చేసాం అనమాట. సో ఇట్లయితే ఉంటే బాగుంటుందని చెప్పేసి ఆ ఉద్దేశంతో తీసుకున్నాము. అండ్ ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఈసారి మేము రెక్లైనర్స్ కొంచెం ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నాం అనమాట. సో ఇలా రెక్లైనర్స్ తీసుకున్నాము ఈసారి అంతా కూడా. సో ఇలా ఫుల్ రెక్లైన్ అయిపోతుంది. సో ఇదేనంటే ఒక్కటి తీసుకోలేదు, దీంట్లో రెక్లైనర్ ఉంది, దాంట్లో రెక్లైనర్ ఉంది, ఇక్కడ ఒకటి అండ్ 2 సీటర్ 2 రెక్లైనర్స్ ఉన్నాయి. టోటల్ గా 6 రెక్లైనర్స్ తీసుకున్నాం అనమాట. సో అందరు కలిసి కూర్చొని ఒకటేసారి కూర్చొని అలా టీవీ చూసుకోవచ్చు, బాగుంటుంది ఉద్దేశంతో. అట్లా ఎప్పుడు కూర్చుంటాం ఏంటో మాకు తెలియదు. సో మొత్తం కదా తీసుకున్నాం ఇట్లా. సోఫా కొనేటప్పుడు ఇవి ఎందుకు సీట్ ఎట్లా అంటే అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అది వెయిట్ చేస్తుంది అట్లా, పాప్కార్న్ కొనిచ్చాలి, మూవీ చూపించాలని. సో అక్కడ మనం ఇందాక 3+1+1 చూసినాం కదా. సో ఇది 2 సీటర్ అనమాట. సో ఇక్కడ ఇంతకు ముందు ఒక మంచి దివాన్ ఉంటుంది. సో ఆ దివాన్ కూడా మాకు బోర్ వచ్చింది, అంటే పడుకుంటే ఒకరికే సరిపోతుంది. సో ఇంకో రుసానికి రావట్లేదు దివాన్ లో. అండ్ దానికి ఏంటంటే దివాన్ కి బ్యాక్ రెస్ట్ ఒకటే ఉంది. సో ఇక్కడ కూర్చున్న వాళ్ళకి వెనకాల బ్యాక్ రెస్ట్ దొరకట్లేదు. సో ఏం చేసామంటే అది పైన హాల్లో వేసాం అనమాట. అప్పుడప్పుడు ఈవినింగ్ టైమ్స్ అలా కూర్చోడానికి పైన బాగుంటుంది చెప్పేసి పైన హాల్లో దివాన్ వేసినాము. సో ఇది ఇక్కడ వేసాం అనమాట. చెప్పాను ఇది కూడా రెక్లైనర్సే. సో ఇక్కడ దాంట్లో ఒక్కరు పడుకోవచ్చు, దాంట్లో ఇద్దరు మంచి రిలాక్స్ ఉండొచ్చు, పడుకోవచ్చు. ఇటు సైడ్ ఉంది అండ్ ఇటు సైడ్ కూడా ఉంది అనమాట. సో ఇటు సైడ్ కూడా ఉంది. సో మాకు దీంట్లో ఏంటంటే ఎలక్ట్రిక్ మోటార్తో వచ్చే రెక్లైనర్స్ కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర, కానీ కొంచెం కాస్ట్లీయే కంపారిటివ్లీ. ఇవన్నీ మాన్యువల్ రెక్లైనర్స్ కాస్ట్లీయే. కాస్ట్ పరంగా పక్కన పెడితే సో ప్రతి దానికి ఎలక్ట్రిక్ పాయింట్ కావాలి, ఫిక్స్ అయి ఉండాలి దానికి. అండ్ ఊగే జరపడం చేస్తే ఆ మోటార్ డ్యామేజ్ అవ్వడం జరుగుతుంటుందంట. సో ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి మాన్యువల్ తీసుకున్నాము. సో డ్యూరబిలిటీ అనేది మాన్యువల్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఈ మాన్యువల్ రెక్లైనర్స్కి వెళ్ళినమాట. సో మొత్తానికి శ్రీకాంత్ మీకు బాగా పని రుద్ది చేయించినట్టున్నాడు ఇద్దరికి. అంటే ఈజీ చేసిండు అత్తే, కొంచెం రుద్ది చేసేదాన్ని కొంచెం ఈజీ చేసిండు అనమాట. నాట్ హార్డ్ వర్క్. సో సోఫా కూడా ఇప్పుడు శ్రీకాంత్ ఎక్స్ప్లెయిన్ చేసేసిండు కదా. ఇన్ని రోజుల నుంచి మా పాత సోఫానే మోస్ట్ ఆఫ్ ద వీడియోస్ లో మీకు కనిపించింది. ఇప్పటి నుంచి సెటప్ చేంజ్, ఈ సోఫా కనిపిస్తుంది అనమాట బ్యాక్గ్రౌండ్ లో. సెటప్ చేంజ్, గెటప్స్ చేంజ్. గెటప్ మీరు పాత సోఫా మారుస్తుండే, ప్రతి వీడియో ఒక గెటప్ వేసిరు మరి మీరు. ఇంకా అన్ని మార్చుకుని సెంటర్ టేబుల్ ఒక్కటి మారిస్తే సెట్. ఆ రోజు సెర్చ్ చేసాం సెంటర్ టేబుల్ గురించి, కానీ ఏమనుకున్నామంటే రెక్లైనర్స్ కి ఇబ్బంది అవుతుంది అనుకున్నాం. చూడాలి, అవుతుంది. ఎందుకంటే ఇది ఈ అన్ని ఓపెన్ చేయలేం కాబట్టి మూవ్ అయితే తీసుకున్నాం అనుకో సెంటర్ టేబుల్, అప్పుడు మనం దాన్ని ఈజీగా. ఇది చాలా బండది బరువు. అసలు మా అమ్మకి ఈ ఇంట్లో నచ్చని ఏకైక ఫర్నిచర్ ఈ సెంటర్ టేబుల్. ఒకసారి గ్లాస్ ఒకసారి కావాలని గ్లాస్ మీద పెట్టి పగిలిపోయింది. అబ్బా ఇది బయట పడేసేయండి అన్నది. కానీ బాల్కనీలో పెడితే కూడా శ్రీకాంత్ ఏం చేసిండంటే దాని మెజర్స్ తీసుకుని వెళ్ళి ఆ గ్లాస్ మళ్ళీ ఫిట్ చేసేసిండు. మళ్ళీ ఎప్పుడు తగ్గుతాయో వెయిట్ ఇస్తారు. అంటే ఏంటంటే అమ్మ ఇంత మంచి సెంటర్ టేబుల్ ఉంది కదా, ఇంత హెవీది, మనం ఇది రెడీమేడ్ కొనలేదు, ఇక్కడ చేయించినాం కాబట్టి అరే ఉంటే బాగుంటుంది అనవసరంగా. ఇప్పుడు ఎంత కాస్ట్లీ సెంటర్ టేబుల్స్ ఇప్పుడు. అమ్మా మనం చూడండి 20,000 25,000 సెంటర్ టేబుల్కే. ఈ రెండు రెక్లైనర్ సేల్ వచ్చేస్తాయి ఆ కాస్ట్కి. అంత కాస్ట్ సెంటర్ టేబుల్సే. బోర్ కొట్టింది అట్లా. ఇంకోటి ఈజీగా మూవ్
చేయలేము అనేది కూడా ఒకటి పెద్ద టాస్క్ అయిపోయింది. సో ఈసారి లైట్ వెయిట్ లో, కొంచెం లైట్ వెయిట్ లో మంచి తీసుకుందాం. ఎస్, చిన్న రౌండ్గా ఉంటాయి ఇట్లా, అట్లా తీసుకుందాం, బాగుంటుంది. కొంచెం టైం పడుతుందేమో. అది సో ఈ వీడియో అంతా కూడా చూసారు కదా, మీకు నచ్చే ఉంటుందని అనుకుంటున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.